రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఎలా ఉన్నావు భవానీ? నేను బానే ఉన్నానమ్మగారు. ఎన్ని రోజులైంది మిమ్మల్ని చూసి. మీరు వెళ్ళిన ఆ క్షణం ఇంకా నా కళ్ళల్లో అలాగే ఉందమ్మా. నాకు గుర్తుంది భవానీ. మీరు ఊరు నుండి దూరంగా వెళ్ళినా మీరు చూపించిన ప్రేమ నా మనసుకి దగ్గరగానే ఉందమ్మా. అందుకే ఎప్పుడూ మిమ్మల్ని మర్చిపోలేదు. నేను మర్చిపోలేదు భవానీ. ఇదిగో చిన్నప్పుడు నా కాళ్ళు బోసిగా ఉండకూడదని, నా పరుగు ఓకపాటలా ఉండాలని మీరిచ్చిన పట్టీలనే ఇంకా వేసుకుని తిరుగుతున్నా. ఇదిగో చందమామకి మచ్చలా ఈ దుద్దులు నా చెవికి బాగుంటాయని పండక్కి మీరు పెట్టినవే. ఇవే ఎప్పుడూ మిమ్మల్ని గుర్తు చేస్తూ ఉంటాయి. నాకు తెలుసు భవానీ, నేనంటే నీకెంతిష్టమో. ఇంతకీ రాహుల్ బాబు ఎక్కడమ్మా? అదేంటి, ఊర్ని చూడాలని ఆశగా ఉందని 2 రోజుల ముందే వచ్చేశాడు కదా. నిన్ను కలవలేదా? ఏంటి, 2 రోజుల ముందే వచ్చాడా? మరి నన్ను కలవలేదేంటి? అవునా, నిన్ను కలవకుండా ఇక్కడా లేకుండా ఎక్కడ తిరుగుతున్నాడు వాడు? 2 రోజులైనా కలవలేదంటే రాహుల్ బాబు నన్ను మర్చిపోయాడా అమ్మగారు? నిన్నెలా మర్చిపోతాడు భవానీ? చిన్నప్పుడు నీతోనే కదా వాడు ఆడుకుంది. అది గుర్తుంటే నన్ను మొన్ననే కలిసేవాడమ్మా. లేదు, రాహుల్ బాబు నన్ను మర్చిపోయాడు. ఇంకా రాహుల్ బాబు దోస్తే కటీఫ్. అవును, చిన్నమ్మగారు ఎక్కడున్నారు? పైనుంది. నేను వెళ్ళి కలిసొస్తా. చిన్నమ్మగారు, చిన్నమ్మగారు ఎలా ఉన్నారు? రండి. అమ్మా మీనాక్షి. చిన్నమ్మగారు, ఇంతకీ అయ్యగారెక్కడా? జననమ్మా, అయ్యగారెక్కడా? లేరమ్మా. రాలేదా? ఎప్పుడొస్తారు? వచ్చే ఉద్దేశం ఉన్నవాళ్ళని ఎప్పుడొస్తారో చెప్పగలం, కానీ వదిలేసి వెళ్ళిన వాళ్ళు ఎప్పుడొస్తారో ఎలా చెప్పేది? దేవతలాంటి అమ్మగారిని వదిలేసి ఎలా వెళ్ళిపోయాడమ్మా? అయినా చూస్తూ ఉండండమ్మా. అమ్మోరు తల్లి దయవల్ల ఆయన చేసింది తప్పు అని తెలుసుకుని ఈ దేవత కోసం వెతుక్కుంటూ తిరిగొచ్చి
తప్పైపోయిందని జననమ్మగారి కాళ్ల మీద పడి మరీ వేడుకుంటారమ్మా. నువ్వు ధైర్యంగా ఉండు జననమ్మా. నీ నోటి చలవ వల్ల ఈ మాట నిజమైతే ఎంతో బావుంటుంది. అవుతుందమ్మా, మీరు చూస్తూ ఉండండి, ఖచ్చితంగా అవుతుంది. అవును, ఇంతకీ విజయబాబు గారెక్కడా? పైనే ఉన్నారు. ఆయన్ని కూడా కలిసొస్తే ఒక పనైపోతుంది. ఇన్నేళ్లైనా మన మీద దానికున్న ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. అమ్మగారు, ఇడియట్, సెన్స్ ఉందా నీకు? రూమ్లోకి వచ్చేటప్పుడు డోర్ నాక్ చేయాలని తెలీదా? అయ్యో అది కాదమ్మా, కాఫీ ఇద్దామని. ఏయ్, ఫస్ట్ నువ్వు బయటికి పోవే. కాఫీ తీసుకోండమ్మా, వెళ్ళిపోతాను. కాఫీ లేదు, కషాయం లేదు, ముందు బయటికి పో. నిన్ను చూస్తేనే కంపరంగా ఉంది. భవానీ, బాబుగారు ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నాను. ఏమైంది ఇంద్రాణి, ఎందుకు అలా ఉన్నావు? ఏమైందేంటి? ఇలాంటి కంట్రీ బ్రూట్స్ ని అసలు ఇంట్లోకి ఎలా రాణిస్తున్నారు? ఏయ్, ఫస్ట్ నువ్వు బయటికి పోవే. కాఫీ తీసుకోండమ్మా, వెళ్ళిపోతాను. నీ నుంచి వచ్చే పేడ కంపుకి నాకు వాంతొచ్చేలా ఉంది. ఇక నీ చేత్తో ఇచ్చిన కాఫీ తాగితే గెట్ అవుట్. నీకసలు బుద్ధుందా? పాపం పలకరించడానికి వచ్చిన అమ్మాయితో అలా నా మాట్లాడేది? నాకు నచ్చని వాళ్ళతో ఎవరితో అయినా ఇలాగే మాట్లాడతాను. కింద అమ్మా నాన్న ఉన్నారు, వింటే ఎలా? వింటే ఏమవుతుంది? ఎలా అంటే, నీకు కావాలంటే నువ్వుండు, నేను ఇంకో 2 డేస్లో వెళ్ళిపోతాను. ఇది కూడా నీకోసమే. చూడు, నువ్వంటే నాకిష్టమే, కానీ అది మా నాన్న కంటే కాదు. ఆయన ఎన్ని రోజులు ఉండమంటే అన్ని రోజులు ఉండాల్సిందే. ఫిక్స్ అయిపో. అల్లుడు, ఏంటి అల్లుడు ఇలా ఎక్కడ కూర్చుండిపోయావు? జనాలు చూస్తే బాగోదు అల్లుడు, నా మాట విను, లే. అదే ముక్కెరని అమ్మవారి నుంచి దూరం చెయ్యాల్సింది. నా శక్తిని అడ్డుకుంటుంది ఆ ముక్కెరే. ఆ భవానీని, ఈ ఊరిని సర్వనాశనం చెయ్యాలంటే ఆ ముక్కెరనే దూరం చెయ్యాల్సిందే. అల్లుడు, రెక్కల గుర్రం, రెక్కల గుర్రం ఇక్కడెందుకుంది?
అల్లుడు అల్లుడు అది 200 ఏళ్ల క్రితం గోదావరి తవ్వకాల్లో దొరికిన వస్తువులని ఇక్కడే భద్రపరిచినట్టు చెబుతూ ఉంటారు. ఆ ముక్కెర కూడా భవానీకి గోదాట్లోనే దొరికిందట. వెళ్ళు. ముందుకెళ్ళు. లోపలే ఉందో నేను చూడాలి. వెళ్ళు వెళ్ళు. అల్లుడు అల్లుడు ఏమైంది అల్లుడు? వెళ్ళు వెళ్ళు. ఏమైంది అల్లుడు? గర్భగృహం వైపు ఎడమ ప్రాకారం గుండా వెళ్తే అక్కడొక రెక్కల గుర్రం మీద ఏదో రాసుంది. దాని నుండి ముందుకెళ్తే నాగబంధనాలతో ఒక ముఖద్వారం ఉంది. అక్కడే 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 ఏదో శక్తి నన్ను లోపలికి వెళ్లకుండా ఆపేస్తుంది. అక్కడే ఏదో ఉంది మావా. అక్కడే ఉంది అల్లుడు. లేదు, అక్కడ ఏదో ఉంది. అక్కడే ఉండదు అల్లుడు. లేదు, అక్కడేదో శక్తి ఉంది. మన కంటికి కనిపించని అతీత శక్తి ఏదో అక్కడుంది. ఆ మర్మమేంటో నాకు తెలియాలి. దానంతు చూడాలి. చరిత్రలో మర్చిపోలేని యుద్ధాలన్నీ ఈ భూమి కోసమే జరిగాయి. నిజానికి అది యుద్ధం కాదు, మత్తు. భూమిపైన ఆధిపత్యమనే అధికారం మత్తు. ఆ అధికారాన్ని మా తాత ముత్తాతలు కాపాడి మా నాన్నకిస్తే ఆయన ఆ అధికారాన్ని ఎందుకు పనికిరాని ఈ అలగా జనానికి ధారాదత్తం చేశాడు. ఎన్ని ఎకరాలు సార్? 1 కాదు 2 కాదు 3000 ఎకరాలు. 3000 ఎకరాలా? మొత్తానికి రాజుని రారాజుని నేనే. మా నాన్న బతికున్నప్పుడు ఈ భూమిని లాక్కోవడానికి అడ్డుపడేవాడు. ఇప్పుడు ఆయనే లేడు. ఇక ఈ భూమిని దక్కించుకోవడానికి ఎన్ని ప్రాణాలైనా బలి చేస్తా. మీరేం చేస్తారో నాకు తెలీదు. ఇంకో 3 నెలల్లో ఆ 3000 ఎకరాలు నా కాళ్ల కిందకి రావాలి. అదంత ఈజీ కాదు సార్. ఇంత పెద్ద అసైన్మెంట్ మనం ఫినిష్ చేయాలంటే మనకి గవర్నమెంట్ అండ్ పొలిటికల్ సపోర్ట్ కూడా ఉండాలి. అది మనకి కావలసినంత ఉంది. ఎలాంటి సపోర్ట్ కావాలన్నా పొలిటికల్ ఎంపరర్ అయినా నా చెల్లెలు ఛాయాదేవి చూసుకుంటుంది. ఏంటి సార్ మీరనేది? మినిస్టర్ ఛాయాదేవి గారా? ఈ ఊరికి వస్తున్నారా? ఎప్పుడు సార్? వచ్చే వారమే వస్తుంది. నాకు మిగిలిన 3000 ఎకరాల్లో 1500 ఎకరాలు ఎదురు కట్నం ఇచ్చి మరి నా చిన్న కొడుకుని నా చెల్లెలు కూతురికిచ్చి పెళ్లి చేస్తున్నాను. అప్పుడు వాడు నా చెల్లికి అల్లుడవుతాడు. మీరంతా ఆ పని మీద ఉండండి. అలాగే సార్.
హాయ్ డాడ్. హాయ్ రాహుల్, నిన్న ల్యాండ్ డీటెయిల్స్ కనుక్కోమన్నాను కదా, ఏమైంది? లేదు డాడ్, ఐ హావ్ సమ్ అదర్ వర్క్. ఆ పనుల్లో బిజీగా ఉండిపోయాను. నిన్ను అందరికంటే ముందుగా ఇక్కడికి పంపింది ఆ ల్యాండ్ డీటెయిల్స్ కనుక్కోమనే, అంతేకాని అది వదిలేసి నీ పనుల్లో తిరుగుతావని కాదరా. సారీ డాడ్. అయినా నాకు తెలియకుండా నీకు ఈ ఊళ్ళో వేరే పనులే ఉన్నాయిరా. ఆ ల్యాండ్ మ్యాటర్ ఎంత ఇంపార్టెంటో తెలుసా నీకో? కూల్ డాడ్, కూల్. ఈ ల్యాండ్ మ్యాటర్స్, బిజినెస్ మ్యాటర్స్ అన్నీ అన్నయ్యకి అప్పచెప్పండి. వాడైతే బాగా హ్యాండిల్ చేస్తాడు. ఎరా అన్నయ్య, అంతేగా? నాకవన్నీ సెట్ అవ్వవు డాడ్. అయితే ఇప్పుడేమంటావురా? నేనేమన్నాను డాడ్, ఏదో మీరు వచ్చారని జస్ట్ విష్ చేద్దామని వచ్చా. మీరేమో యాంగ్రీ యంగ్ మ్యాన్ లా ఫైర్ అయిపోతున్నారు. చిల్ డాడ్. ఏంటమ్మా, నాన్నెప్పుడు ఇలా కోపంగానే ఉంటారా? ఇలా అయితే తొందరగా మీ ఆయన ముసలాడైపోతాడని చెప్పు. రే ఆపరా, మళ్ళీ మీ నాన్నకి కోపం వస్తుంది. రే, నీకిష్టమని లక్ష్మి పిన్ని జున్ను పంపించింది, తిందుగానిరా. జున్నా? మరి ఆ విషయం ఇంత లేటుగా చెప్తావేంటమ్మా? పద పద పద. రే రారా. రై పెద్దోడా, ఆ ల్యాండ్ డీటెయిల్స్ నువ్వు కలెక్ట్ చేయి. సూది మన మోపినంత భూమి కూడా వదలకూడదు, మొత్తం లాక్కోవాలి. లాక్కుందాం నాన్న, మొత్తం లాక్కుందాం. ఇప్పుడే నేను కలెక్టర్ దగ్గరికి వెళ్ళి దాన్ని మొత్తం గ్యాదర్ చేస్తాను. ఛాయాదేవి వచ్చేలోపు అంతా సెట్ అయిపోవాలి. తను వచ్చిన తర్వాత అస్సలు వేట మొదలవుతుంది. అంటే మొత్తానికి 1500 ఎకరాలతో పాటు మీ అబ్బాయి జీవితాన్ని ఎరగా వేసి మీ రాజకీయ రంగ ప్రవేశానికి మీ దారులు మీరే వేసుకుంటున్నారన్నమాట. మహానుభావులు సార్ మీరు. ఇంత కాస్ట్లీ దారి నా లైఫ్లో చూడలేదు. ఈ ఊరిలో ఏ గుడిలో అయితే ఆ భవానీని దేవతగా కొలుస్తున్నారో అదే గుడి నుంచి బయటికి గెంటిస్తా. ఆ భవానీ ఏ రాయినైతే ప్రాణంగా చూసుకుంటుందో ఆ రాయిని భవానీకి దూరం చేసి జనమందరితోనూ చీకొట్టేలా చేస్తాను. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయ నమః, ఓం సర్వభూతహితప్రదాయ నమః, ఓం శ్రద్ధాయ అమ్మా? నమః. ఏంటమ్మా? నేను అమ్మవారికి అభిషేకం చేసేస్తాను. జాగ్రత్తమ్మా. సరే అమ్మా. అయ్యో, ఏంటి అపశకునం? అమ్మవారి దగ్గర దీపం ఆరిపోవడం ఏంటి? అంటే భవానీ, అమ్మ భవానీ, అమ్మ భవానీ, ఏమైందమ్మా? ఎందుకు అలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు? నువ్వు ఈరోజు అభిషేకానికి వెళ్ళకమ్మా. ఇటివు, నేను వెళ్తాను. ఇటివు. ఏమైంది? ఎప్పుడూ లేనిది ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? లేదమ్మా, నా మాట విను. అరే, ఏమైందో ముందు చెప్పమ్మా. అది నువ్వు వెళ్ళొస్తాను అని చెప్పినప్పుడు అమ్మవారి దగ్గర దీపం ఆరిపోయిందమ్మా. అపశకునం తల్లి, ఏదో కీడు జరగబోతోంది. అందుకే నువ్వు వెళ్ళొద్దమ్మా. ఇటివ్వు, ఈ రోజుకి నేను వెళ్తానుగా. ఇటివ్వు తల్లి. ఏంటమ్మా అంటే? నీకేమైనా పర్వాలేదా? అయ్యో, అది కాదమ్మా భవానీ. అమ్మా, నేను వెళ్ళేదే ఆ అమ్మోరికి సేవ చేయడానికి. నాకేమైనా ఆపదొచ్చిందనుకో ఆ అమ్మోరే చూసుకుంటుంది. అంతేకాని నేను ఈ అమ్మకి ఆపద రాణిస్తానా? అది కాదమ్మా భవానీ, నేను చెప్పేది విను. మా అమ్మ కదూ, నా బంగారం కదూ. వెళ్ళమ్మా, వెళ్ళు, దీపం వెలిగించు. నాకేమీ కాదు, వెళ్ళు. అది కాదే, నేను చెప్పేది విను. వెళ్ళమ్మా భవానీ, నాకేం కాదు, వెళ్ళు. అమ్మ భవానీ, పద వెళ్ళు.
వెళ్ళొస్తాను. మావా, సూర్యోదయంలోపు అమ్మవారికి అభిషేకం చేయకపోతే అమ్మవారు మైలు పడ్డారని, ఊరికి అరిష్టమని, దానికి కారణమా భవానీ అని మన వాళ్లతో పుకార్లు లేపి అందరినీ రెచ్చగొట్టమను. అప్పుడు ఆ భవానీని గుడిలోకి రానివ్వకుండా చేయొచ్చు. ఆ తరువాత మన పని సులభం అవుతుంది. పథకం బాగానే ఉంది అల్లుడు, కానీ ఆ భవాని రోజు సూర్యోదయానికి ముందే అభిషేకం చేస్తుందిగా. ఈ రోజు చెయ్యదు, చెయ్యనివ్వను. ఇదేం విడ్డూరం, కొలనులో నీళ్లు లేకపోవడం ఏంటి? ఎప్పుడు ఆ గోదారమ్మలా నిండుగా ఉండేది, ఇప్పుడేంటి ఇలా బోసిపోయింది? అరిష్టం. ఇదేంటి, ఆ గద్ద మళ్ళీ వచ్చింది. నాన్న చెప్పినట్టు ఏదైనా ప్రమాదం రాబోతుందా? సమయం దగ్గరకు వచ్చేస్తుంది. బావిలో ఉన్న నీళ్లతో అయినా అమ్మవారికి అభిషేకం చేయాలి. అసలు ఏంటి మాయా? నిజంగా నీళ్లు లేవా, లేక నా కళ్ళకలా కనిపిస్తుందా? అక్కడ చూస్తే కొలను అడుగంటింది, ఇక్కడేమో బావులు అడుగంటాయి. ఏంటమ్మా ఇది? అన్ని అపశకనాలు ఎదురవుతున్నాయి. సరే, గోదారమ్మ దగ్గర తీసుకొద్దాం.
మీరు గుడికొచ్చారు కదా అందుకు. రాకుండా తప్పుకుందామని చూశా, కానీ అమ్మ కోసం తప్పలేదు. ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యరిష్టదశాంగులం పురుష ఏ వేదకం సర్వం యద్భూతం యచ్చ భగ్యం భూతామృతస్యేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతోధ్యాయాక్ష పురుష పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి. అక్కర్లేదు, నేనే పెట్టుకుంటాను. ఆ, బాబు, బొట్టు పెట్టుకుని అమ్మవారికి పూజ చేస్తే పుణ్యం వస్తుంది, కాదనకూడదు. అంత పుణ్యం నాకొద్దులేండి. నా పుణ్యం అంతా మా అమ్మకిచ్చేయండి. ఏమన్నా కొద్దో గొప్ప మిగిలిందనుకోండి, అది మా నాన్నకివ్వండి. భలే ఉందమ్మా ఈ చోద్యం. తల్లేమో నిత్యం దైవనామస్మరణ చేయటం, కొడుకేమో కలలో కూడా ఆ దేవుడు మాట రానివ్వకపోవడం. సరిపోయింది. ఏం చేయమంటారు పంతులు గారు? ఎన్ని చెప్పినా, ఎంత మార్చాలని చూసినా వాడు వింటేగా. అయినా ఆ తల్లి ఇలాంటి వాళ్ళని ఎంతమందిని తన భక్తులుగా మార్చుకోలేదు. మీరు చూస్తూ ఉండండమ్మా, మీ అబ్బాయి కూడా త్వరలోనే ఆ అమ్మవారి జపం చేస్తాడు. నేనా? అమ్మవారి జపమా? ఆ అది చూద్దాం పంతులు గారు. ఆ క్షణం కోసమే నేను 1000 కళ్లతో ఎదురు చూస్తున్నాను పంతులు గారు. మీరు పూజ మొదలు పెట్టండి. అలాగేనమ్మా. ఓం హిరణ్యోర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం ఇందే ఇంద్రామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాది ప్రబోధినీం శ్రీం దేవీముపహ్వయే శ్రీర్మాదేవీ జుషతాం తాం సోస్మితాం హిరణ్య ప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామేవోపహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రీం లోకే దేవజుష్టాముదారాం. ప్రాణం నా ప్రాణం నువ్వేనా, నే చూసేదంతా నిజమేనా, ఎక్కడ ఉన్నా విన్నాళ్ళు దాచుంచాడా పైవాడు, ఎదురయ్యావే నాకే ఈనాడు, ఎన్నాళ్లకు కరుణించాడు, ఎటు నుంచో ఇటు పంపాడు, ఇద్దరిని ఒక చోటుకి చేర్చాడు. ఇది నిజమేనా లేదా నేనేదో కలగంటున్నానా? ప్రాణం కర్పూర పరిమళ శోభిత మంగళ నీరాజనం రాజాధిరాజాయ ప్రసజ్య సాయినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాం కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమో నమః సర్వమంగళ మాంగళ్యే శ్రీ సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే ఆపదామ భక్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రై పెద్దోడా, గుడిని చూసి చాలా ఏళ్లైంది, ఒకసారి చూసొద్దాం పద. సరే నాన్న. జయంతి గారు, నాకు కాస్త పనుంది, నేను వెళ్తాను. అమ్మా ఒక్క నిమిషం. ఇవి మీ చేతికి బాగుంటాయమ్మా. పైగా ఇవి ఉంటే ఆ అమ్మవారు మీతో ఉన్నంత ధైర్యంగా ఉంటుంది. నేనంటే ఎంత ఇష్టం నీకు? నాకే కాదమ్మా, మీరంటే ఆ అమ్మకి ఇష్టమే,
ఈ ఊరికి ఇష్టమే. అయినా మంచి మనసున్న మీలాంటి వాళ్ళని ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారమ్మా? మీలాంటి వాళ్ళు చల్లగా ఉండాలి. చిన్నమ్మగారు, ఇదిగో మీరు కూడా వేసుకోండి, బాగుంటుంది. నువ్వే వెయ్యి భవానీ. అమ్మా అమ్మా, నేను వెళ్ళాల గుడిని చూసొస్తాను. అమ్మా మీరు కూడా వేసుకోండి. ఏయ్, ఆ మట్టి గాజులు నాకొద్దు, నేను వేసుకోను. వేసుకుంటే మంచి జరుగుతుందమ్మా. ఆ మంచేదో నీ దగ్గర పెట్టుకో. ఇంద్రాణి, అలా అనకూడదమ్మా. అమ్మవారి దగ్గర పెట్టిన గాజులు వేసుకోమ్మా, మంచిది. అత్తయ్య, ఏది మంచో ఏది చెడో నాకు తెలుసు. మీ పిచ్చి నమ్మకాలు నా మీద రుద్దకండి. పెద్దోడా, దీని ఎవరం కనుక్కోమన్నాను కదా, ఎంతవరకు వచ్చింది? మొత్తం కనుక్కున్నానన్నా. ఈ గుడికి చుట్టుపక్కల 1000 ఎకరాలున్నాయి. ఎకరానికి చీప్గా 2 కోట్లు వేసుకున్న 2000 కోట్లు నాన్నా. అబ్బో, లెక్క ఆకాశాన్ని తాకింది కదరా. ఇదంతా బయటి ప్రపంచానికి నాన్న, అందరికీ తెలిసిన లెక్క. కానీ ఎవ్వరికీ తెలియని లెక్క ఏంటంటే ఈ మట్టిలో ఇరిడియం ఉంది నాన్న. ఏంట్రా అది? ఏదది? ఇరిడియం నాన్న. ఏదో ఒకట్లే. ఇది ఇందాక నువ్వు చెప్పిన లెక్క కంటే పెద్దదా? పెద్దదేం నాన్న. ఆ లెక్కతో ఇంకో 10,000 ఎకరాలు 10 సార్లు కొనొచ్చు. దాని విలువ మన ఊహకే అందదు నాన్న. అబ్బో, అయితే అది మన చేతికొస్తే నేను రాజకీయాల్లోకి వెళ్ళగలనంటావా? వెళ్ళడమేంటి నాన్న, శాసిస్తావు. ఆ రాజకీయాలే నీ కాళ్ల కిందికొస్తాయి. కాబోయే కింగ్వి నాన్న నువ్వు. అయితే నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. నీ అత్త కూతురితో నీ తమ్ముడి పెళ్ళయ్యేలోపు ఇది మన సొంతం కావాలి. గుర్తుపెట్టుకో, ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు. అలాగే నాన్న, నేను చూసుకుంటాను. ఊరికే వదిలేస్తానా? పోయిన ఆస్తికి 10 రకాల వడ్డీలేసి మరీ లాక్కోను. ఉండండి, వచ్చి చెప్తానమ్మా, చెప్తాను. వన్ మినిట్ సార్. మీరేంటి సార్ ఇలా వచ్చారు? ఛాయాదేవి గారు ఎక్కడా? మేడం ధ్యానంలో ఉన్నారు. ఓ, నేనొచ్చానని చెప్పి పిలుచుకురా, ఆవిడతో మాట్లాడాలి. మీరు కూర్చోండి సార్, నేను మేడంకి చెప్తా. పర్వాలేదమ్మా, పెళ్ళి త్వరగా చెప్పు. నాకు వేరే వర్క్ ఉంది, అర్జెంటుగా వెళ్ళాలి. ఓకే సార్. మేడం, మేడం మీ గురించి ఓకే మేడం.
మేడం మిమ్మల్ని వెయిట్ చేయమంటున్నారు. నాకు వేరే వర్క్ ఉందని చెప్పాను కదా, అర్జెంటుగా వెళ్ళిపోవాలి. చెప్పండి సార్. ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలమ్మా? చెయ్యాలి. ఛాయాదేవి చెప్తే ఎంతసేపైనా వెయిట్ చెయ్యాలి. మ్యాటర్ ఏంటి? అదేంటంటే ఛాయాదేవి గారు, పర్వాలేదు, నిలబడే చెప్పండి. ఛాయాదేవి గారు, స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తాను. నా కొడుకు మొన్నేదో పార్టీలో మీ అమ్మాయిని చూశాడంట. అప్పట్నుంచి చేసుకుంటే మీ అమ్మాయినే చేసుకుంటానని ఫిక్స్ అయ్యాడు. మీరేమో సెంట్రల్ మినిస్టర్, నేనేమో ఈ స్టేట్కి మినిస్టర్ని. మనం ఈ పెళ్లి చేస్తే వాళ్ళ జీవితానికి ఎదురుండదు, మనకి పొలిటికల్గా తిరుగుండదు. ఏమంటారు ఛాయాదేవి గారు? లూసీ, లూసీ, ఇదే లూసీ అంటే, మా ఇంటి కుక్క. లూసీ, గో గో. నా కూతురి సంగతి పక్కన పెట్టు. నా ఇంటి కుక్క కూడా నీ కొడుకుని పెళ్లి చేసుకోదు. ఛాయాదేవి, ఈ అరుపులు వెళ్ళి నువ్వు చెప్పే సోది వినేవాళ్ల దగ్గర చూపించు. నా దగ్గర చూపిస్తే ఆ సోది చెప్పడానికి కూడా నువ్వుండవు. నా అంతటా నేనే వచ్చానని ఎంత చీప్గా అవమానిస్తావా? నిన్ను వదిలిపెట్టను, నీ అంతు తేలుస్తాను. వెళ్ళి ఆ పనిలో ఉండు. ఇంకొక్కసారి ఇటువైపు వస్తే ఈ స్టేట్కి కొత్త సీఎంని వెతుక్కోవాల్సి వస్తుంది. ఏంటమ్మా, ఇంకా భోజనం చేయకపోతే ఎలా? ఆవుకు మేతేసి నీళ్లు పెట్టొస్తున్నావు నాన్న. సరే కూర్చోండి.
అమ్మా భవానీ, తినకుండా ఏం ఆలోచిస్తున్నావు? నాన్నా, ఈరోజు అంత పెద్ద గండం తప్పింది. సమయానికి ఆ గోమాత రాకపోతే నా పరిస్థితి ఏమై ఉండేది? అమ్మవారికి అభిషేకం చేసి ఉండకపోతే నిజంగానే నన్ను గుడిలోకి రానిచ్చేవారు కాదా నాన్నా? చచా, అలా ఎందుకు జరుగుతుందమ్మా? నీకా అమ్మవారు ఎప్పుడూ తోడుగా ఉంటుంది. ఇలాంటి గండాలు ఎన్ని ఎదురైనా నిన్నేమీ చేయలేవమ్మా. అదంతా మర్చిపోయి ప్రశాంతంగా భోంచే. భవానీ, ఒక్క నిమిషం. అమ్మా, భవానీకి బాగా ఇష్టమని గుత్తొంకాయ కూర చేశా కదా. గుత్తొంకాయ కూర మరి నాకు వేయలేదు. నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వెందుకు అన్నం మీద నుంచి లేస్తావు? మధురా, లోపల వంకాయ కూరుంది, వెళ్ళి తీసుకొనిరా. వెళ్ళమ్మా, వెళ్ళి తీసుకొనిరా, వెళ్ళు. నువ్వు తిను. దేవుడా, వీళ్ళ కంటికి నేను పని మనిషిలా కనిపిస్తున్నాను. నా కర్మ. చిన్నదానిగా పుట్టానుగా అన్ని పనులు నాతోనే చేయిస్తున్నారు. దీని మొహానికి గుత్తొంకాయ కూర కావాల్సి వచ్చిందా? బుద్ధింకా ది గ్రేట్ భవానీకి ఓన్లీ గుత్తొంకాయ అయితే ఏం బాగుంటుంది? బొద్దింకా విత్ గుత్తొంకాయ, సూపర్ కాంబినేషన్. ఇక్కడేదో ఉంది, ఏదో మిస్టరీ ఉందిరా. లేదంటే అంతా రికార్డ్ అయ్యి ఈ ప్లేస్లో మాత్రమే ఎందుకు రికార్డ్ అవ్వడం లేదు? మిస్టరీ అంటే కుక్క కొంపదీసి దయ్యాలు భూతాలా? రేయ్, ఇది 21st సెంచరీ రా. ఈ రోజుల్లో కూడా దయ్యాలు భూతాలు ఏంట్రా? మరి ఈ మిస్టరీ? ఈ గుడి కింద 200 years బ్యాక్ ఇంకో గుడి ఉండేదిరా. ఆ గుడికి చాలా స్పెషాలిటీస్ ఉండేవి. మేబీ ఈ మిస్టరీ దానికి లింక్ అయి ఉందేమో. బాబు, బాబు, పదరా పోదాం. రారా ప్లీజ్, రారా. ఒరే వద్దురా, అరే వెళ్ళిపోదాం. రే రారా నువ్వు. రాహుల్, రారా. రేయ్ పోదాం పదరా.
జేజేలీవే జగమేలే జగదీశ్వరి నీకేలే మా పూజలే భువిలోనే భువనేశ్వరి 18 శక్తి పీఠాలలో ముజ్జగములే ఏలు పెద్దమ్మలు వెలసే అక్కమ్మ చెల్లెమ్మ పరదేవతలు వేవేల జేజేలీవే జగమేలే జగదీశ్వరి వేవేల జేజేలీవే మా గుండెలేని గుడి గంటలై మారు మ్రోగేనే కోనంతా మా ఊరంతా నాలుగు నా బిడ్డ తినకుండా ఊరికి ఇచ్చిన నేను తినగలనా? ఇల్లు చేసేను చల్లన నా బిడ్డతో కలిసే తింటాను. దీనివల్లే మనకి అన్ని సమస్యలు. మనింట్లో పుట్టుంటే మనలాగా మంచి బుద్ధులు వచ్చుండేవి. ఎక్కడో ఎవరికో పుట్టిన అనాథ కదా, అందుకే ఇలాంటి బుద్ధులు తగలడ్డాయి. అమ్మా, మనసు చాలా బాధగా ఉంది. నీతో మాట్లాడాలనుందమ్మా. మాట్లాడు భవానీ.